వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఈరోజు మరో స్పెషల్ స్టోరీ చూద్దాం. వాట్ నెక్స్ట్? ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పుడు ఏం జరగబోతుంది? ఫ్యూచర్ ఎలా ఉండనుంది? అంతటా ఇదే ఉత్కంఠ. ఏ క్షణం ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రెండు దేశాలు పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. అణుబాంబులు వేస్తామనే దాకా వెళ్ళింది పాకిస్తాన్. భారత్ మాత్రం అన్నీ సైలెంట్గా చక్కబెట్టుకుంటుంది. యుద్ధం జరిగినా జరగకపోయినా రెండు దేశాలకు మిగిలిన కంట్రీస్ సపోర్ట్ కావాలి. అందుకే భారత్కు మద్దతు ఇవ్వద్దు అంటూ అన్ని దేశాలని అడుక్కుంటుంది పాకిస్తాన్. భారత్తో భిన్నాభిప్రాయాలున్న దేశాలతో జట్టు కట్టే ప్రయత్నాల్ని చేస్తుంది. మరి పాక్కి మద్దతు ఇచ్చేదెవరు? వాటి సపోర్ట్తో భారత్ను డిఫెన్స్లోకి నెట్టేయాలన్న దాయాది దేశం యత్నాలు ఫలిస్తాయా? పాక్ మీద భారత్ స్కెచ్ ఎలా ఉండబోతుంది? ప్లీజ్ మా ఈ పోరాటంలో మీరు జోక్యం చేసుకోండి. ఇండియా మాటల్ని నమ్మొద్దు. చైనా, రష్యా మీరిద్దరూ మాకే హెల్ప్ చేయండి. కశ్మీర్ విషయంలో మా సైడ్ తీసుకోండి. ఇలా ఉన్నాయి పాక్ దేబరింపులు. పహల్గామ్ ఘటనకి కౌంటర్ భయంతో పూటకో మాట మారుస్తోంది పాకిస్తాన్. భారత్ ఎక్కడ అటాక్ చేస్తుందో తాము ఏమైపోవాలన్న కంగారులో రకరకాల విన్యాసాలను చేస్తుంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్ని ఇప్పుడు గుడ్డిగా ఫాలో అయిపోయే యత్నాలు మొదలుపెట్టింది పాకిస్తాన్. పహల్గామ్ దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు, భారత్కు మెజారిటీ కంట్రీస్ సపోర్ట్. పహల్గామ్ దాడిని ఖండించిన దేశాల్లో చైనా కూడా. పాక్కి బ్యాక్ ఎండ్లో స్ట్రాంగ్ సపోర్ట్ చేసే చైనా, పాక్కి ఓపెన్గా మద్దతు ఇచ్చిన టర్కీ, బంగ్లాదేశ్ సపోర్ట్ కూడా పాక్కే. మీ గొడవను మీరే పరిష్కరించుకోండి అంటూ దూరం నుంచి సలహాలు ఇస్తుంది అమెరికా. యూరప్ దేశాలు, ఇజ్రాయెల్ లాంటి ఇస్లాం టెర్రరిజం బాధిత దేశాలు భారత్ సైడ్ తీసుకున్నాయి. టెర్రరిజాన్ని అంతం చేయడానికే మేము భారత్కు మద్దతు ఇస్తామంటున్నాయి ఇంకొన్ని దేశాలు. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. రెండు దేశాలు శాంతియుతంగా వ్యవహరించండి అంటోంది చైనా. భారత్ను శత్రు దేశంగా మార్చుకోవడానికి ఆరాటపడుతుంది బంగ్లాదేశ్. రీసెంట్గా పహల్గామ్ దాడి జరిగిన తర్వాతి రోజే లష్కర్-ఇ తోయిబా నేత ఇజార్తో ఆ దేశ లీగల్ అడ్వైజర్ డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్తో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారత్కు చిర్రెత్తించే విషయమే. ఇక టర్కీ నుంచి పాకిస్తాన్ ఆయుధాలు దిగుమతి చేసుకుంటుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అలాగే గల్ఫ్ అరబిక్ కంట్రీస్ అన్నింటినీ భారత్కు వ్యతిరేకంగా ఎగదోయడానికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. అంతేకాదు హమాస్ తీవ్రవాదుల సహకారం కూడా తీసుకుంటుందనే ప్రచారాలు సైతం జరుగుతున్నాయి. ఇవన్నీ నిజమైతే రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఏ దేశం ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందన్నదే ప్రశ్న. అన్నీ గమనిస్తున్నాం. ఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తలు తగ్గించేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు సంయమనం పాటించాలని చెబుతోంది చైనా. భారత్, పాక్ రెండింటికి పొరుగు దేశమైన చైనా సాధారణంగా పాక్ సైడ్ ఆడుతుంటుంది. భారత్ను ట్రిగ్గర్ చేయడానికి కాచుకొని కూర్చుంటుంది. అలాంటి చైనా అగ్రెసివ్గా కాకుండా శాంతి ప్రవచనాలు వల్లవేయడం షాకింగే. ఇలాంటి సమయంలో చైనాని నమ్మొచ్చా అనే అనుమానాలు, భయాలు ఆ దేశ చరిత్ర తెలిసిన వారందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. ఇంతకీ చైనా స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఇండియా పాకిస్తాన్లో ఎవరు ఫ్రెండ్ అంటే చైనా ఆన్సర్ పాకిస్తానే. మన దాయాది దేశంతో చైనా స్నేహం అదో రకం. ఇండియాను కంట్రోల్ చేయడానికి చైనాకి పాకిస్తాన్ ఓ ఆయుధం లాంటిది. భారత్ను ఎదిరించడానికి ఓ బలమైన దేశం సపోర్ట్ కావాలి. అడిగినప్పుడల్లా అప్పులు ఇవ్వాలి. భారత్తో శత్రుత్వం ఉంటే మరీ మంచిది. ఈ క్వాలిటీస్ అన్నీ కాబట్టే చైనాని వన్ సైడ్ లవ్ చేస్తుంటుంది పాకిస్తాన్. భారత్తో బోర్డర్ గొడవలు జరిగినప్పుడు గాల్వాన్ ఘర్షణల సమయంలోనూ పాకిస్తాన్లోనే తన యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసింది చైనా. ఇక రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలకైతే లెక్కే లేదు. ప్రాజెక్టులు, ఎకనామిక్ కారిడార్లు, సిల్క్ రూట్, ఇలా తమ దేశాన్ని దాదాపు చైనాకి రాసిచ్చేసింది పాకిస్తాన్. వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడించుకుంటుంది చైనా. అభివృద్ధి పనులు చేస్తామని పాకిస్తాన్లో దిగి అక్కడే మకాం పెట్టేస్తున్నారు చైనీయులు. పాకిస్తాన్ మహిళల్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనేస్తున్నారు. ఇస్లామిక్ దేశమైన పాక్లోనూ చైనా టౌన్లు వెలిశాయి. అంత బలంగా పాతుకుపోయింది చైనా అక్కడ. ఇద్దరి మధ్య ఇంత స్ట్రాంగ్ బాండ్ ఉంది కాబట్టే మేము చెప్పినట్టు చైనా చేస్తుంది, భారత్ పని పడుతుందని చాలా ఆశలనే పెట్టుకుంది పాకిస్తాన్. పహల్గామ్ అటాక్ను అడ్డం పెట్టుకుని చైనా పాక్ భుజం మీద నుంచి ఇండియా మీద తుపాకీ గురిపెట్టే ప్రయత్నాలు చేస్తుందా? అదే జరిగితే అటువైపు నుంచి జరిగే దాడుల్ని భారత్ ధీటుగా ఎదుర్కోగలదా? అసలు చైనా అంత రిస్క్ చేసే పొజిషన్లో ఉందా? పరిస్థితులు చేయి దాటే కొద్దీ ఇలాంటి ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్, చైనా, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు ఇలా భారత్ చుట్టూ అనేక దేశాలు ఉన్నాయి. కానీ వీటితో మన సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అంటే సమాధానం కష్టమే. పాకిస్తాన్ ఆజన్మ శత్రువు. చైనా భారత్ను తొక్కే ఏ అవకాశాన్ని వదులుకోదు. బంగ్లాదేశ్ కొత్తగా కత్తులు దూయడం మొదలుపెట్టింది. అధ్యక్షుల్ని బట్టి ఇండియాతో శ్రీలంక రిలేషన్షిప్ మారుతుంటుంది. నేపాల్ కూడా అంతే, ఆన్ ఆఫ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది. మాల్దీవులు కూడా ఇండియా మీద బుసలు కొడుతుంది. ఇలా అందరితో సమస్యే. అందుకే యుద్ధం వస్తే భారత్తో ఎవరు కలిసి వస్తారనేదే పెద్ద ప్రశ్న. కాకపోతే అమెరికా, ఇజ్రాయెల్, రష్యా లాంటి బలమైన దేశాలు మన వైపు ఉండటం మనకి కలిసొచ్చే విషయం. ఎటొచ్చి చైనాతోనే సమస్య అంతా. అయితే ఇప్పుడు చైనా ఉన్న పరిస్థితుల్లో ఆ దేశం మనతో కయ్యానికి కాలు దువ్వకపోవచ్చు అనే విశ్లేషణలు వినబడుతున్నాయి. కారణం ట్రంప్ టారిఫ్ల దెబ్బకి చైనా మోహం వాచిపోయింది. పన్నుల బాధుడితో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనాకి భారత్ సపోర్ట్ కావాలి. అందుకే గత కొన్ని రోజులుగా ఇండియాకు ఫేవరెట్గా మాట్లాడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను పొగడటం, హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూ పాత డైలాగులన్నింటినీ కొత్తగా ప్లే చేసి వినిపిస్తోంది డ్రాగన్ కంట్రీ. చైనాకి ఇప్పుడు పాకిస్తాన్ కన్నా తాము సర్వైవ్ అవ్వడమే ముఖ్యం. ఆల్రెడీ గాల్వాన్ ఘర్షణల సమయంతో చైనా యాప్స్ను బ్యాన్ చేసింది భారత్. అది చాలా పెద్ద దెబ్బ డ్రాగన్ కంట్రీకి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. కాబట్టే చైనా ఇప్పుడు భారత్తో ఎలాంటి కయ్యాలు కోరుకోదు అంటున్నారు. అటు అమెరికాతో పన్నులు బాధించుకొని ఇటు భారత్తో బ్యానులు వేపించుకుంటే చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడం ఖాయం. ఈ లెక్కలన్నీ వేసుకునే చైనా సైలెంట్ మోడ్లో ఉంది. చైనా నుంచి పాక్కి PL-15 క్షిపణులు వచ్చాయని చెబుతున్నప్పటికీ వాటిని వాడేందుకు అవసరమైన రాడార్ వ్యవస్థ, నెట్వర్క్ సిస్టమ్ పాక్కు లేదు. కాబట్టి ప్రస్తుతానికి పాక్ ఎన్ని ఫోటోలు రిలీజ్ చేసినా, ఇంకెన్ని ఆయుధాలు సమకూర్చుకున్నా అవన్నీ ఉడత ఊపులే అనుకోవాలి.